హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. గత వారం ఎలిమినేషన్స్లో భాగంగా సోనియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాను ఎలిమినేట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ నోరు విప్పని సోనియా తాజాగా బిగ్ బాస్ మరియు నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక తాను మాట్లాడుతూ, నేను నమ్మిన బిగ్ బాస్ ఇది కాదు, ఇంత క్రూరంగా ఇంత దారుణంగా నన్ను చూపిస్తారని అనుకోలేదు. బిగ్ బాస్ ఎడిటింగ్ వల్ల లేనిది ఉన్నట్లుగా చూపిస్తే నా పర్సనల్ లైఫ్ ఏమవుతుందని కూడా ఆలోచించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన ఎలిమినేషన్కి గల కారణాలు చెప్తూ హోస్ట్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసింది సోనియా. నేను మొదటి 2 వారాలు నేను బాగా ఆడాను, కానీ వీకెండ్లో ఆయన వచ్చి జడ్జిమెంట్ ఏమి ఇస్తారో అని ఎదురు చూసేదాన్ని. కానీ ఆయన నా గేమ్ గురించి చెప్పకుండా నేను నిఖిల్పై అలగడం గురించి మాట్లాడారు. అది నిజం కాదు, నేను నిఖిల్పై అలగలేదు, మీకు చూపించింది మొత్తం రాంగ్. నేను ఆ రోజు ఫీల్ కావడానికి కారణం ఏంటంటే, నేను నా కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా, కానీ హౌస్లో వాళ్ళంతా దాన్ని తినేశారు. అరే, ఆమె తన కోసం స్పెషల్గా చేసుకుంది కదా, ఆమెకు ఉంచాలి అని ఒక్కరు కూడా నా కోసం ఆలోచించలేదు. అది నాకు కొంచెం బాధేసింది, అందుకే నేను తినకుండా ఉండిపోయాను. ఇక హౌస్లో ఉన్న వాళ్ళు వచ్చి చెప్తేనే కానీ నేను తిన్నానో లేదో అని అడుగుతున్నావు. నువ్వు చీఫ్గా ఉన్నావు కాబట్టి ఎవరు తిన్నారో తినలేదో చూడాల్సిన బాధ్యత నీది. ఎవరు తిన్నారో తినలేదో చూడాల్సిన బాధ్యత నీది. నువ్వు అది కూడా చూడలేదు, దానికి నేను హర్ట్ అయ్యాను. కానీ వీకెండ్లో నాగార్జున సార్ వచ్చి నువ్వు అలిగావని అన్నాడు. దానిపై నేను మాట్లాడాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి అని అనుకున్నా. అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఒకవేళ మాట్లాడినా కూడా ఎడిటింగ్లో లేపేస్తారు. ఇక 4వ వారంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. యష్మి గురించి నాగార్జున గారు అడిగినప్పుడు నేను వివరణ ఇచ్చాను. ఆ తర్వాత నబిల్ని అనర్హుడుగా ప్రకటించడంపై నిఖిల్ను మిస్ఫైర్ అవ్వడానికి ఏ మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాగార్జున గారు నన్ను ఉద్దేశించి అన్నారు. నిజానికి నేను నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అదే విషయం బ్రేక్లో సీతతో మాట్లాడుతుంటే నిఖిల్ తరపున నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ ఆమె రివర్స్ అయింది. ఆ తర్వాత నాగ్ సార్ వచ్చి బ్రేక్కి వెళ్ళొచ్చేలోపే గొడవ అని అన్నారు. ఇక ఆ తర్వాత గొడవ ఏంటి అని నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నిర్ణయం తీసుకున్నది నిఖిల్ అని సీతతో చెప్పడానికే పోతే ఆ ఫాల్స్ న్యూస్ని పొడిగించుకుపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇక యష్మి విషయంలో ఆమె మాట్లాడిన దాన్ని ఆమె స్ట్రాటజీ కావచ్చు కాదమ్మా అని అన్నాడు. నా విషయానికి వచ్చేసరికి అది నా స్ట్రాటజీ కాదు. నేను నా గేమ్ పాయింట్ ముందుకు వెళ్ళి ఆడు అనడం నా గేమ్ స్ట్రాటజీ అని నాగార్జున సార్ అనుకోవచ్చు కదా. ఆమె నన్ను ఇలా అన్నది సార్ అని చెప్పినా కూడా పట్టించుకోలేదు. 3వ వారంలో నేను నిఖిల్పై అలిగానని చెప్పారు. అది నిజం కాదని చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. నా కోసం నేను చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ని నాకు లేకుండా చేసి చివర్లో ఎండిపోయిన దాన్ని ఉంచారు. దానివల్ల నేను ఫీల్ అయ్యాను. కానీ ఆ సీన్ మొత్తాన్ని ఉల్టా చేసి నాకు చెప్పకుండా నిఖిల్ తినేశాడని నేను అతనిపై అలిగినట్టు చూపించారు. నాకెవరితోనూ ఫరక్ పడదు. నిఖిల్ గురించి నేను ఎందుకు అలుగుతా? నాగార్జున సార్ వీకెండ్లో ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో దానిపై నామినేషన్ చేస్తారు. అలాంటప్పుడు నాగార్జున గారు కరెక్ట్గా చెప్పాలి. అలా చెప్పకపోతే కనీసం సైలెంట్గానైనా ఉండాలి. అంతే తప్ప తప్పుడు న్యూస్ని స్ప్రెడ్ చేయకూడదు, తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అంటూ నాగార్జునపై ఒక రేంజ్లో ఫైర్ అయింది సోనియా. ఇక ఆ తర్వాత నేను హౌస్లో ఉండలేను, వెళ్ళిపోతా అని ఫిక్స్ అయ్యా. ఈ వారం ఎలిమినేట్ చేయకపోతే అబ్బాయిలా ఏదో ఒకటి చేసైనా వెళ్ళిపోవాలని అనుకున్నా. ఎందుకంటే నేను బిగ్ బాస్కి వెళ్ళింది నా రియాలిటీ ఏదో చూపించడానికి, కానీ వాళ్ళు తమకు నచ్చింది చూపిస్తున్నారు. నేను అడల్టరేటెడ్ కామెడీ అన్నదాన్ని తీసుకొచ్చి ఫిజికల్ గేమ్కి లింక్ చేశారు. అసలు రెండింటికి సంబంధమే లేదు. నేను ఎంతసేపు వివరణ ఇస్తున్నా ఆయన చెప్పిందే చెప్తున్నారు తప్పితే నా పాయింట్ పట్టించుకోవడం లేదు. గేమ్ క్లారిటీ అని నన్ను అడిగినప్పుడు నేను చెప్పింది వినడానికి హౌస్ మొత్తం రెడీగా లేదని మీరే చెప్తున్నారు. ఇదంతా చూసి ఎలా చూపించాలనుకుంటున్నారో, అందుకే నేను బిగ్ బాస్ హౌస్లో ఉండనని ఫిక్స్ అయ్యా. బ్రేక్ టైంలో వెళ్ళి బిగ్ బాస్ నేను ఇక్కడ ఉండను, మీరు పంపకపోతే అబ్బాయిలా ఏదో ఒకటి చేసైనా వెళ్ళిపోతా అని చెప్పా. నాగ్ సార్ ఆదివారం ఎపిసోడ్లో నన్ను అడిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఉండడానికి కారణం ఇదే. ఎందుకంటే అప్పుడు చెప్పిన ఉపయోగం లేదు, పైగా ఆయన పెద్దాయన. నేను క్లారిటీ ఇవ్వడం వల్ల యూస్ లేదనిపించింది. అన్ని చోట్ల ఎడిటింగ్ చేసి చూపిస్తే ఇంకేం చేయాలి? నేను నమ్మిన బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఇది కాదు. నా గురించి తప్పుగా మాట్లాడుకున్నంత మాత్రాన నన్ను నేను మార్చుకోను. అది కాన్ఫిడెన్స్ అనుకున్నా, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకున్నా కూడా పర్వాలేదు. తడికత్తితో గొంతుకోవడం నాకు రాదు. చెప్పే విధానాన్ని మార్చుకోవాలని అనుకున్నా కానీ కుదరడం లేదు. అవతల పర్సన్ని బట్టే నా రియాక్షన్ ఉంటుంది. ఎవరి కోసమో నన్ను నేను మార్చుకోలేను. దిస్ ఈజ్ సోనియా ఆకుల. నేను వద్దనుకున్నా కాబట్టే హౌస్ నుండి బయటకు వచ్చా, లేదంటే
లేదంటే నేనే ఈ సీజన్లో బిగ్ బాస్ విన్నర్ని అంటూ చెప్పింది సోనియా. మరి బిగ్ బాస్పై సోనియా చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.